ఫ్రెండ్స్ రీసెంట్‌గా ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసారో వాళ్ళకు చిన్న ప్రాబ్లమ్ వస్తుంది. ఏంటంటే వాళ్ళు ఛానెల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం సెట్టింగ్ చేసుకునే ప్రాసెస్‌లో వాళ్ళకి గూగుల్ నుంచి ఒక మెయిల్ వస్తది. మీ ఫేస్ క్యామ్ చూపించి ఒక వెరిఫికేషన్ వీడియో చేయండి అని చెప్పేసి. ఆ మెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద స్టార్ట్ వెరిఫికేషన్ ఉంటది కదా! ఆ మెయిల్‌లో దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ వాళ్ళకి ఒక పాపప్ వస్తుంది. పాపప్ ఇట్లా చూసుకోండి పక్కన ఒక క్యూఆర్ కోడ్ పెడుతున్నా. సో దీని లెక్క వస్తుందన్నమాట. స్కాన్ యువర్ క్యూఆర్ కోడ్ విత్ యువర్ మొబైల్ అని చెప్పేసి వస్తుంది. అట్లా ఎందుకు వస్తుందంటే బై డిఫాల్ట్‌గా అక్కడ మీకు డెస్క్‌టాప్ సైట్ ఆన్‌లో ఉంది. ఆ క్యూఆర్ కోడ్ ఎక్కడైతే వస్తుందో దానికి పక్కన రైట్ సైడ్‌లో 3 చుక్కలు ఉంటాయండి. అంటే 3 డాట్స్ ఉంటాయి. దాన్ని మీరు క్లిక్ చేస్తే దానికి మధ్యలో ఒక బాక్స్ వస్తది. ఆ డెస్క్‌టాప్ సైట్ అంటారు దాన్ని. అది డిఫాల్ట్‌లో అక్కడ టిక్ పెట్టి ఉంటుంది. సో ఆ టిక్‌ని మీరు క్లిక్ చేసారంటే టిక్ వెళ్ళిపోతది. అంటే ఆ టిక్ మీరు తీసేసారంటే అది వెళ్ళిపోయి డైరెక్ట్‌గా మీకు ఇట్లా ఒక మ్యాటర్ గూగుల్ నుంచి మొత్తం మ్యాటర్ ఓపెన్ అవుతుంది గూగుల్ ద్వారా. సో మళ్ళీ కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌లో మీరు టిక్ చేసి కింద ఐ అగ్రీ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా మీ ఫోన్‌లో ఉన్న కెమెరా ఏదైతుందో దానికి మీకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ చూపించిన డైరెక్షన్‌లో ఇట్లా తిప్పిన తర్వాత ఇట్లా రౌండ్ అప్ అయిపోతుంది. రౌండ్ అప్ అయిన తర్వాత సబ్మిట్ యువర్ అని చెప్పి వీడియో అని చెప్పేసి కింద సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే అది మీకు సబ్మిట్ అయిపోయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అది ఎనేబుల్ అయిపోతుంది. సో దాని తర్వాత మీకు అడ్వాన్స్ ఫీచర్స్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు తెలియని విషయం ఏంటంటే అది బై డిఫాల్ట్లో డెస్క్టాప్ సైట్ ఏదైతే ఉందో అది బై డిఫాల్ట్గా ఆనే ఉంది. దాన్ని మీరు ఆఫ్ చేసుకున్నారంటే మీకు గూగుల్ కెమెరా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, అంతే, ఇంకోటి ఏం లేదు, టెన్షన్ పడకండి. మీకు ఏం డౌట్లు వస్తే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. సో దాంతోపాటు ప్లీజ్ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు అడిగే కామెంట్ విషయంలో ఒకవేళ అది లెంతీ వీడియో అయితే లెంతీగా వీడియో చేసి పెడతాను. ఒకవేళ చిన్న డౌట్ అయితే దానికి మనం ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పెడతాను. కాబట్టి చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ అయినా షార్ట్స్ అయినా అన్నీ చూడండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతూనే ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.